భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్ని కంట్రోల్ చేయగలవా? ఇక ఈరోజు మన వీడియో టాపిక్ AI/ML అంటే బీటెక్లో 4 సంవత్సరాలు కోర్స్ చేసినా లేకపోతే డిగ్రీ 3 సంవత్సరాలు కోర్స్ చేసినా ఈ AI/ML కోర్స్ చేసిన తర్వాత ఈ ఇంజనీర్కి అంటే ఈ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వీళ్ళకి మార్కెట్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అంటే ఏ జాబ్ రోల్స్ మీద వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి జీతం వస్తుంది అనే సమాచారాన్ని ఈరోజు మన AI తెలుగులో తెలుసుకుందాం. మొదటి జాబ్ రోల్ పేరు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. దీన్నే కోర్ జాబ్ కింద కూడా మనం భావించవచ్చు. ఈ జాబ్ రోల్లో చేయాల్సిన పని ఏంటంటే మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయాలి, బిల్డ్ చేయాలి, ఇంకా మేనేజ్ చేయాలి. ఇది వేరే జాబ్ రోల్ అండి. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. ఇక ఈ జాబ్ రోల్కి జీతం ఎంత అంటే 8 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయలు యావరేజ్గా ఉంటుంది. ఇక రెండవ జాబ్ రోల్ AI ఇంజనీర్. ఇక్కడ AI ఇంజనీర్ జాబ్ రోల్ ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తారు. అంటే కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఆధారంగా వారి యొక్క ప్రాజెక్ట్ మేనేజర్స్తో డిస్కస్ చేసి వీళ్ళ స్క్రాచ్ నుంచి ఒక AI సాఫ్ట్వేర్ లాంటిది బిల్డ్ చేస్తారు అనమాట. ఇక ఈ జాబ్ రోల్కి యావరేజ్గా జీతం వచ్చేసి 8 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ని కొన్నిసార్లు AI ఇంజనీర్ అని కూడా అంటారు కొన్ని కంపెనీస్లో. కొన్నిసార్లు ఏమంటే ఈ జాబ్ రోల్ వేరేగా కూడా లభిస్తుంది. ఇక తర్వాత జాబ్ రోల్ NLP ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. ఈ NLP అనేది మెషిన్ లెర్నింగ్లో ఒక సబ్ టాపిక్ అనమాట. ఈ NLP ఇంజనీర్స్ ఏం చేస్తారంటే చాట్ బోర్డ్స్ని లేదంటే వర్చువల్ అసిస్టెంట్స్ని డెవలప్ చేస్తారు. వీరి జీతం వచ్చేసి యావరేజ్గా 4 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. తర్వాత జాబ్ రోల్ స్పీచ్ ఇంజనీర్ ఆర్ వాయిస్ ఇంజనీర్. మెషిన్ లెర్నింగ్లో ఇంకొక సబ్ టాపిక్ స్పీచ్ రికగ్నిషన్. ఈ స్పీచ్ రికగ్నిషన్లో ఈ ఇంజనీర్ చేసే పని ఏంటంటే స్పీచ్ రికగ్నిషన్ మోడల్స్ని వీళ్ళు డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, అలానే మేనేజ్ చేయాలన్నమాట. దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక వాయిస్ ఏదైనా మాట్లాడింది అనుకోండి, అది ఎవరు వాయిస్ కనిపెట్టాలి. అటువంటిదే మనకి స్పీచ్ రికగ్నిషన్ ఇంజనీర్ చేయాల్సిన పని. వీరి జీతం వచ్చి యావరేజ్గా 3 లక్షల రూపాయల నుండి 16 లక్షల రూపాయల వరకు ఉంటుంది. తర్వాత జాబ్ రోల్ పేరు కంప్యూటర్ విజన్ ఇంజనీర్. అగైన్ కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అనేది కూడా మెషిన్ లెర్నింగ్లో ఒక సబ్ టాపిక్. ఇక ఈ కంప్యూటర్ విజన్ ఇంజనీర్ చేసే పని ఏంటంటే ఇప్పుడు అటానమస్ వెహికల్స్ అని ఉంటాయి, లేకపోతే డ్రోన్ టెక్నాలజీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువగా ఇమేజ్ డేటా అనేది ఉంటుంది. ఇక్కడ విజువల్ డేటా సంబంధించిన మోడలింగ్ అంతా కూడా కంప్యూటర్ విజన్ ఇంజనీరే చూసుకుంటారు. వీరి యావరేజ్ శాలరీ కూడా 5 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు ఆరో జాబ్ వచ్చేసి ఇంటర్లింక్డ్ జాబ్స్. అంటే డేటా సైంటిస్ట్కి మెషిన్ లెర్నింగ్ ఇంటర్లింక్డ్ జాబ్స్ గురించి చెప్దామండి. మొదటిది డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్లో మనలో చాలామంది తెలిసిన విషయమే. వీళ్ళు డేటాని కలెక్ట్ చేస్తారు, డేటాని అనలైజ్ చేస్తారు, అలానే డేటా మోడలింగ్ చేస్తారు, అంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ని ఉపయోగించి. డేటా సైంటిస్ట్ల యావరేజ్ శాలరీ వచ్చేసి 12 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ అంటే ఏంటంటే డేటా సైంటిస్ట్ కన్నా కొంచెం తక్కువ రోల్ అనమాట. వీళ్ళు సేల్స్ రిపోర్ట్లు కానీ మార్కెట్ రిపోర్ట్లు కానీ ఇటువంటివన్నీ కలెక్ట్ చేస్తారనమాట. ఇదంతా కూడా డేటా అనాలిసిస్ చేసే పని డేటా అనలిస్ట్ చేస్తారు. వీరి యావరేజ్ జీతం వచ్చేసరికి సంవత్సరానికి 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక 8వ జాబ్ రోల్ వచ్చేసి బిగ్ డేటా ఇంజనీర్ అండి. బిగ్ డేటా ఇంజనీర్ సాధారణంగా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ బేస్ చేసుకుని ఇస్తారు. ఈ బిగ్ డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే ఎక్కువగా బిజినెస్ మోడల్స్ని బిల్డ్ చేస్తారు. వీళ్ళు డేటా సైంటిస్టులు వర్క్ చేసే డేటా మీద మరింత ఎక్కువ హ్యూజ్ డేటా మీద వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళ యావరేజ్ శాలరీ వచ్చేసరికి 20 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక తర్వాత జాబ్ రోల్ చూసుకున్నట్లయితే రోబోటిక్ ఇంజనీర్. ఈ రోబోటిక్స్ ఇంజనీర్ చేసే పని ఏంటంటే రోబోట్స్ని డెవలప్ చేయడం, డిజైన్ చేయడం, అది వర్క్ అయ్యేలా చూసుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రోబోటిక్స్తో కలిపిన రోబోట్స్ని వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళ యావరేజ్ జీతం వచ్చేసరికి 3.5 లక్షల రూపాయల నుండి 7.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది AI/ML కోర్స్ తీసుకున్న తర్వాత లభించే ఉద్యోగ అవకాశాలు, అంటే జాబ్ రోల్స్, ఏ జాబ్ రోల్స్లో వర్క్ చేస్తారు.